తెలంగాణ దోస్ 2026 సంబంధించిన స్పెషల్ ఫేస్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా మీకు ఒకవేళ స్పెషల్ ఫేస్ లోపల సీట్ రావాలి అంటే మాత్రం మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని చెప్పి కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా అర్థమయ్యేలానే అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా హెల్ప్ అయితది. వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో, మనకు దోస్త్‌కి సంబంధించిన ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 అయిపోయింది. అండ్ దాంతో పాటుగా మనకు ఫేజ్ 3 కూడా కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఇంట్రా కాలేజ్ ఫేజ్ కూడా పెట్టిర్రు. ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ తర్వాత మనకి ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయనే డౌట్ అయితే చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే ఉందన్నట్టు. సో, మనకు రీసెంట్‌గా చాలా ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. సో, దాన్ని బేస్ చేసుకొని మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ మనకి ఫేజ్ ఏదైతే 4 ఉందో ఫేజ్ 4 ఆర్ స్పెషల్ ఫేజ్ ఉందో అందులోపల సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనకిక్కడ చూసుకుంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మొత్తం ఓవరాల్‌గా మనకి 4,37,809 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? 4,37,809 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్ సీట్స్. ఓకేనా? తెలంగాణ లోపల ఉన్న డిగ్రీ కాలేజ్ లోపల ఓవరాల్ సీట్స్ అనేది 4,37,809 సీట్లయితే ఉన్నాయన్నట్టు. సో, మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత మనకి 32.23% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఫిల్ అయిపోయినాయి. ఓకేనా? 32.23% ఆఫ్ ద సీట్సే ఫిల్ అయిపోయినాయి. అంటే 1,41,143 సీట్లు మాత్రమే ఫిల్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? 1,41,143 సీట్స్ అయితే ఫిల్ కావడం అయితే జరిగింది. టోటల్ సీట్స్ తోటి కంపేర్ చేస్తే మనకి 32.23% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఫిల్ అయినాయి. మొత్తం 4,37,809 సీట్లుంటే 1,41,143 సీట్లు మాత్రమే ఫిల్ కావడం అయితే జరిగింది. అంటే మనకు అప్రాక్సిమేట్‌గా ఎంత కాదనుకున్న ఇంకొక 3,00,000 వేకెన్సీ సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో, మనకి 2,96,666 సీట్లయితే ఇంకా వేకెన్సీ ఉండడం అయితే జరిగింది మన తెలంగాణ లోపల. ఓకేనా? ఓవరాల్ డిగ్రీ కాలేజ్ లోపల మనం చూసుకుంటే 2,96,666 సీట్లయితే మనకు ఇంకా ఖాళీగా వేకెంట్ అయి ఉండడం అయితే జరిగింది స్పెషల్ ఫేజ్‌కి. ఓకేనా? సో, ఈ స్పెషల్ ఫేజ్ లోపల మనకు 3,00,000 సీట్లున్నాయి బ్రో. ఎంత కాదనుకున్నా కూడా 2,50,000 సీట్లని అనుకోరి 2,50,000 సీట్లయితే ఉన్నాయి డిఫరెంట్ కాలేజ్ లోపల. ఓకేనా? అండ్ మనకి ఇప్పుడేందంటే ఇంకొక 30,000 సీట్లు ఏదైతే ఈ స్పెషల్ ఫేజ్ ఉందో స్పెషల్ ఫేజ్ లోపల అండ్ స్పాట్ అడ్మిషన్ లోపల ఇంకొక 30,000 సీట్లయితే ఫిల్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? మనకున్న సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంకొక 30,000 సీట్లయితే ఫిల్ అయితాయి అన్నట్టు. సో, ఎంత కాదనుకున్నా కూడా హాఫ్ ఆఫ్ ద సీట్స్ అనేది వేకెంటే ఉంటాయి. ఓకేనా? లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈ ఇయర్ సో, డిగ్రీ లోపల జాయిన్ అయ్యేటోళ్ళ నంబర్ అనేది తగ్గింది. ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన పాస్ పర్సెంటేజ్ అనేది ఎక్కువే ఉంది. కానీ డిగ్రీ చూజ్ చేసుకునే వాళ్ళ పర్సెంటేజ్ అనేది చాలా తగ్గింది అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్. ఓకేనా? సో, మనకి ఓవరాల్‌గా 4,37,899 సీట్లుంటే మనకు ఫిల్ అయిన సీట్లు మాత్రము 1,41,143 మాత్రమే ఫిల్ అయిపోయినాయి. మనకి ఇంకొక 2,96,666 సీట్లయితే వేకెన్సీ ఉండడం అయితే జరిగింది. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే ఈ బీటెక్‌లు, బీ ఫార్మసీలు, డీమ్డ్ యూనివర్సిటీస్ సైడ్ అయితే ఎళ్ళడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? సో, మనకిప్పుడు స్పెషల్ ఫేజ్ లోపల మనకు సీట్ రావాలంటే మనమేం జేయాలే? ఓకేనా? ఎంత అనుకున్నా గూడా మనకొక 2,96,666 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? సో, 2,90,000 అనుకున్నా గూడా మనం ఇందులోపల మనకు సీట్ రావాలంటే మనం ఏం జేయాలంటే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. కానీ మనం జేసే మిస్టేక్స్ ఏంది గదా అంటే ఓన్లీ టాప్ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము, ప్రైవేట్ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోవడము, ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము, ఇట్లాంటి విషయాలు చేయడం వల్ల మనకి స్పెషల్ ఫేజ్ ఆర్ ఫేజ్ 4 లోపల సీట్ రాదన్నట్టు. ఈవెన్ దో ఇన్ని సీట్లున్నా గూడా. ఓకేనా? ఈవెన్ దో 2,96,666 సీట్లున్నా గూడా మీకు సీట్ రాకపోవడానికి రీజన్ ఏందంటే ఓన్లీ టాప్ కాలేజ్ లోపల మాత్రమే వెబ్ ఆప్షన్ ఇవ్వడము. ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్‌కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్‌కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ అంటే లైక్ టాప్ లోపల నార్మల్‌గా టాప్ కాలేజ్‌కి ఇత్తరు. అండ్ గవర్నమెంట్ కాలేజ్‌కి ఇత్తరు.
ప్రైవేట్ లోపల కూడా టాప్ కాలేజ్‌కేస్తారు. ఇట్లా ఇవ్వడం వల్ల ఏమైతదంటే మనకు సీట్ అనేది రాదన్నట్టు. సో, మనం ఏం చేయాలి కదా అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు టాప్ కాలేజ్ ఇయ్యాలె. దాంతో పాటుగా గవర్నమెంట్ కాలేజ్ ఇయ్యాలె. దాంతో పాటుగా ప్రైవేట్ లోపల ఉన్న టాప్ కాలేజ్ ఇయ్యాలె. దాంతో పాటుగా ఇగ మనం సేఫ్ ఉండే కాలేజ్ కూడా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, పక్కా ఈ కాలేజ్ లోపల సీట్ వస్తది అనే కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పక్కాగా ఇస్తేనే మనకు సీట్ వస్తది. ఓకేనా? ఏముంది బ్రో మనకి 2,96,000 సీట్లున్నాయి. నాకొక్క సీట్ రాదా అనుకుంట్రు. కానీ మనోళ్ళు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ ఎట్లుంటాయి గదా అంటే ఒక 10 వెబ్ ఆప్షన్లు ఇత్తరు. లేకపోతే 9 వెబ్ ఆప్షన్ ఇత్తరు. ఓకేనా? నేను పర్సనల్‌గా కొంతమంది స్టూడెంట్స్‌కి వెబ్ ఆప్షన్‌లు పెట్టినా. ఓకేనా? ఫేజ్ 3 లోపల. ఈవెన్ నేనొక 30 వెబ్ ఆప్షన్‌లు పెట్టిన వాళ్ళకి గూడా సీట్ రాలేదు. ఓకేనా? మంచి మార్కులున్నాయి. 30 వెబ్ ఆప్షన్‌లు పెట్టినా సీట్ రాలేదు. ఎందుకు రాలేదు సీటు? అంటే మనం చూజ్ చేసుకునే కాలేజెస్ మీద డిపెండ్ అయి ఉంటదన్నట్టు. మనం ఇచ్చే వెబ్ ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటది సీట్ రావడం అనేది. ఓకేనా? సో, చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయితాయి బ్రో. రిజర్వేషన్ అంటాము, సీట్లంటాము, కాలేజెస్ అంటాము, రెప్యుటేషన్ అంటాము. అవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటది సీట్ రావడం అనేది. ఓకేనా? సో, మనకు ఎన్ని మార్కులున్నా ఇక్కడ మనకేందంటే సీట్ రావడానికి ఛాన్సెస్ అనేది హై ఉన్నాయి. ఓకేనా? చాలా అంటే చాలా ఛాన్స్ అయితే ఉంది మనకు సీట్ రావడానికి ఫేజ్ 4 ఆర్ స్పెషల్ ఫేజ్ లోపల. కానీ మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి గదా అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు టాప్ కాలేజెస్ ఇవ్వండి. గవర్నమెంట్ కాలేజెస్ ఇవ్వండి. ప్రైవేట్ లోపల టాప్ కాలేజెస్ ఇవ్వండి. అండ్ దాంతో పాటుగా మీరు సేఫ్ కాలేజెస్ గూడా ఇయ్యాలె. ఓకేనా? సో, ఒకవేళ మీకు ఈ ఫేజ్ 4 లోపల సీట్ వచ్చింది అనుకో, మీకేంది గదా అంటే రీయింబర్స్‌మెంట్ వస్తది. స్కాలర్‌షిప్ వస్తది. ఓకేనా? యాస్ కంపేర్డ్ టు స్పాట్ అడ్మిషన్స్. స్పాట్ అడ్మిషన్ తోటి కంపేర్ చేస్తే ఫేజ్ 4 ఓకేనా? ఫేజ్ 4 ఆర్ స్పెషల్ ఫేజ్ లోపల సీట్ రావడం అనేది చాలా బెస్ట్ థింగ్ అయితది. ఓకేనా? స్పాట్ అడ్మిషన్ తోటి కంపేర్ చేస్తే ఫేజ్ 4 ఆర్ స్పెషల్ ఫేజ్ లోపల సీట్ రావడం అనేది చాలా బెటర్ థింగ్. ఓకేనా? ఎందుకంటే స్పాట్ అడ్మిషన్ లోపల మీరు జాయిన్ అయితే మనకు రీయింబర్స్‌మెంట్ రాదు. స్కాలర్‌షిప్ రాదు. ఓకేనా? మన గవర్నమెంట్ సైడ్‌కెళ్ళి ఏం రాదన్నట్టు. మనం ఎంత ఫీ ఉంటే అంత ఫీ కట్టాలె. ఏదన్నా బీసీ హాస్టల్ లోపల జాయిన్ అయిదాం అనుకున్నా కూడా స్పాట్ అడ్మిషన్ కాబట్టి మనకు అడ్మిషన్ ఇయ్యరన్నట్టు. ఓకేనా? ఫేజ్ 4 లోపల లేకపోతే స్పెషల్ ఫేజ్ లోపల మనకు సీట్ వస్తే ఏమైతది కదా అంటే అది నీకు ప్రైవేట్ కాలేజ్‌లో సీట్ వచ్చినా సరే ఓకేనా? స్పాట్ అడ్మిషన్ తోటి కంపేర్ చేస్తే తక్కువ ఫీ అనేది ఉంటదన్నట్టు. యాస్ కంపేర్ టు స్పాట్ అడ్మిషను ఫేజ్ 4 ఆర్ స్పెషల్ ఫేజ్ లోపల మీకు సీట్ వస్తే ఫీ అనేది తక్కువుంటది. కాబట్టి దీన్ని మీరు మైండ్‌లో పెట్టుకోర్రి. సీట్లున్నాయి బ్రో. ఓకేనా? సీట్లున్నాయి. కానీ మీరు చూజ్ చేసుకోవాలె. మీకు దగ్గర ఏదో ఒక ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. ఇయ్యిరి వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇయ్యిరి. టాప్ ఇయ్యిరి. గవర్నమెంట్ ఇయ్యిరి. ప్రైవేట్ లోపల టాప్ కాలేజ్ ఇయ్యిరి. అన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్‌కు సేఫ్ కాలేజ్ మీ ఊరు దగ్గర ఏదో ఒక డిగ్రీ కాలేజ్ ఉంటది గదా! ఆ డిగ్రీ కాలేజ్ గూడా లాస్ట్‌కి ఇయ్యిరి. మేబీ సీట్ వచ్చిందనుకో మీకు. ఓకేనా? సో, టాప్ కాలేజ్‌లో వచ్చే ఛాన్స్ ఉంటే వస్తది. గవర్నమెంట్‌లో వచ్చే ఛాన్స్ ఉంటే వస్తది. ప్రైవేట్‌లో వచ్చే ఛాన్సెస్ వస్తది. ఓకేనా? అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్‌కి మీ ఊరు పక్కకున్న ఏదో ఒక కాలేజ్ ఉంటది గదా! ఆ కాలేజ్ లోపల ఏదో ఒక కోర్స్ లోపల మీరు వెబ్ ఆప్షన్ పెట్టిర్రనుకో, ఆ టాప్‌లా గవర్నమెంట్ కాలేజ్ లోపల, ప్రైవేట్ టాప్ కాలేజ్ లోపల రాకపోతే మీ ఊరు పక్కకున్న కాలేజ్ లోపల సీట్ వస్తది. ఓకేనా? మనకు ఎట్లా ఫీ రీయింబర్స్‌మెంట్ వస్తది కాబట్టి ఎంతో కొంత తక్కువ ఫీ అయితది. కాబట్టి డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? సో, ఇది మనకు సీట్లు ఉన్న తర్వాత గూడా ఏందంటే, మనం తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మనకు సీట్ రాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువ ఇయ్యిర్రి. ఓకేనా? చెప్తారు చాలామంది చెప్తారు 10 వెబ్ ఆప్షన్లు ఇయ్యి, 15 వెబ్ ఆప్షన్లు ఇయ్యి సీట్ వస్తాయి అని జెప్పి. ఓకేనా? 10 వెబ్ ఆప్షన్లు, 15 వెబ్ ఆప్షన్లు ఇస్తే సీట్ వస్తది. కానీ ఏందంటే, నేను టాప్ 10 ఏవైతే ఉంటాయో, టాప్ 10 కాలేజెస్ అవే ఇస్తా నేను అనుకుంటే సీట్ రాదు. ఓకేనా? ఆల్మోస్ట్ టాప్ కాలేజ్ లోపల సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయి. 90% ఆఫ్ ద సీట్స్ అనేవి టాప్ కాలేజ్ లోపల ఫిల్ అయిపోయినాయి. కాబట్టి ఏందంటే మీరు వెబ్ ఆప్షన్స్ 10 ఇచ్చినా అత్తయి, 15 ఇచ్చినా వస్తాయి, 20 ఇచ్చినా వస్తాయి. ఓకేనా? ఈవెన్ ఒక్క వెబ్ ఆప్షన్ ఇచ్చినా సీట్ వస్తది. కానీ నువ్వు ఏ కాలేజ్ ఇస్తున్నావు అనేది మ్యాటర్ అయితది. నువ్వు టాప్ కాలేజ్ ఇచ్చినావనుకో, సో కాల్డ్ టాప్ కాలేజ్ ఇచ్చినావనుకో, నువ్వు ఒక్క వెబ్ ఆప్షన్ ఇస్తే నీకు సీట్ రాదు. ఓకేనా? సో, మనకు ఏంటిదంటే యూనివర్సిటీ అటాచ్డ్ కాలేజెస్ ఉంటాయి. ఓకేనా? టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. ఈ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఒక 30, 40 కాలేజెస్ ఇచ్చినా మీకు సీట్ రాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 90% ఆఫ్ ద సీట్స్ ఇందులోపల ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో, 30, 40 టాప్ కాలేజ్‌లు ఇచ్చినా మీకు సీట్ రాకపోవచ్చు. ఒక్క నార్మల్ యావరేజ్ మీ ఊరు పక్కకున్న కాలేజ్ ఇచ్చినా గూడా మీకు సీట్ రావచ్చు. ఓకేనా? అక్కడ ఏందంటే ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయనేది మ్యాటర్ అయితదన్నట్టు. కాబట్టి టాప్ కాలేజెస్‌తో పాటు టాప్ కాలేజ్ ఇచ్చిన తర్వాత లాస్ట్‌కి ఓకేనా?
లాస్ట్‌కి మీకు స్కాలర్‌షిప్ కావాలి, రీయింబర్స్‌మెంట్ కావాలే, డిగ్రీ కొంచెం తక్కువ ఖర్చుతోటి కావాలే, ఎక్కువ పైసలు పెట్టాలి అనుకుంటే మాత్రం లాస్ట్‌కి మీ డిస్ట్రిక్ట్ లోపల ఏదో ఒక కాలేజ్ ఉంటది డెఫినిట్‌గా. మీ డిస్ట్రిక్ట్ లోపల ఉన్న కాలేజ్‌కి వెబ్ ఆప్షన్‌లు ఇచ్చేసేయండి. ఒక లాస్ట్ ఆప్షన్ కింద ఇయ్యిర్రి. అందులోపల వెయిట్ లోపల రాకపోతే లాస్ట్ అదే ఆప్షన్‌లో మనకు సీట్ వచ్చిందనుకో, స్పాట్ అడ్మిషన్ లోపల డైరెక్ట్ ఫీజ్ కట్టి జాయిన్ అయ్యేదానికన్నా, ఈ ఫేజ్ 4 లోపల స్పెషల్ ఫేజ్ లోపల వచ్చే సీట్ అనేది ఎంతో కొంత నయం ఉంటదన్నట్టు. ఓకేనా? హోప్ యూ అండర్‌స్టాండ్ ఎట్లుంది వీడియో అని చెప్పి కింద కామెంట్ చేయరి. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయరి. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.